అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషుల ప్రతి ఒక్కళ్ళకి పేర్ని నాని బందర్ ఓడిపోయిన ఎమ్మెల్యే ప్రతిపక్షమైన పార్టీ. మరి పేర్ని నాని గారు యూరియా ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ అవుతుందో తెలియని మీకు నేలసారం దెబ్బతిన్నదని యూరియా రైతులకు ఒక వంతుకే వాడాల్సిన యూరియా పండితాలు వాడి మరి నేల సారాన్ని దెబ్బతీయిస్తుందని ఆపివేశారంటారు. ఒకసారి తెలుసుకోండి. మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రులే కాదు కదా, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా చాలామంది కూడా ఉంటారు. వాళ్ళతో చర్చించారా? మీరేమన్నా వాళ్ళతో మాట్లాడారా? మీలాగా ప్రెస్ మీట్లు పెట్టి కలిశారా? మరి ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి, ఎందుకు మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి. ఒక్కసారి ఆలోచించకండి. మీరు ఎప్పటికీ మారరు, మారటానికి అవకాశాలు లేరు. మీరు ఎప్పుడు బాగుపడరు. మీరు తెలుసుకుంటే మీరు బాగుపడతారు, తెలుసుకోలేకపోతే మీరు బాగుపడరు. ఊరకటువంటి పనికిమాలిన ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఒక పండితాల గురించి నేలసారాన్ని దెబ్బతీస్తున్నారని ఆపివేశారు అని అంటారు. ఒక్కసారి వివరంగా రైతులతో మాట్లాడండి, రైతులతో కలవండి. మీరు ప్రొద్దుగూకులు పరదాలు కట్టుకొని పరదాలు సాటం తిరిగిన వాళ్ళు మీకేం తెలుస్తుంది? మీ ప్రభుత్వం వాళ్ళకి, మీ పార్టీ వాళ్ళకి ఏం తెలుస్తుందో ఒకసారి చెప్పండి. ఇటువంటి ప్రెస్ మీట్ల వల్ల మీకు ఉపయోగం ఏమి? కాకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గర సింపతి పొందుతారు, రాష్ట్ర ప్రజలు కాదు. రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడడానికి మీకు ఏం తెలుసు? ఒకసారి తెలుసుకోండి. మీరు చేసే ఒక పనికిమాలిన పని అదిగో విశాఖ ఋషికొండ గురించి వేసిన కాంక్రీట్లో ఏం తగ్గిందో, ఎలా తగ్గిందో తెలియని పరిస్థితి. కాంట్రాక్టర్ బాగుపడ్డాడు, మీ ప్రభుత్వం వాళ్ళు బాగుపడ్డారు. పైన కాంక్రీట్ స్లాబు దెబ్బతిన్నది, క్రాకులు వచ్చి కూలిపోయింటుంది, అది నీళ్లు దిగి ఉంటాయి. అది దానికి మీద వేసి ఉంటారు కదా కింద, దానికి వాటర్ దిగి బాగా నాని కిందికి దిగి మడుగులు మడుగులు అయి ఉంటాయి. అలాంటి చెత్త పనులు చేసి ఉద్యోగులకు ఏమి ఇవ్వకుండా అన్నీ ఆపివేసి అలా ప్యాలెస్లు కట్టుకొని మీ విశాఖ నుంచి పరిపాలన అందిస్తాము అని అంటారు. అది తుక్కుబట్టి, బూజు బట్టి, చెదులు పురుగు తినిబట్టి పోవటమే కానీ దేనికి పనికి వచ్చేది కాదు కదా. అటువంటి వాటికి పనికొచ్చే తట్టుకు చేశారు కాంట్రాక్టర్. మీరు ప్రభుత్వాలు బాగుపడ్డారు. రోజా గారి కోట్లాది కోట్లు పర్యాటక శాఖ కింద బాగుపడింది, ఆ విధంగా దోచుకున్నది. ఉద్యోగులకు ఆ విధంగా ఈ ఆపివేసి డిఏలు, సరెండర్ లీవులు, రిటర్న్ పిఆర్స్ ఇచ్చారు. పిఆర్స్ ఇవ్వకుండా అవన్నీ ఇచ్చుంటే ఎంతో బాగుపడేది. ఈరోజు కోట్లాది కోట్లు నాశనం చేశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల కల్లా సిపిఎస్ రద్దు చేస్తామన్నారు. చేశారా? చేయలేదు కదా. ఒక్కసారి తెలుసుకోండి. ఇటువంటి పనికిమాలిన ఖర్చులు పెట్టబట్టే మేము అక్కా చెల్లెమ్మలకు బాగు చేశాము, అక్కా చెల్లెమ్మలకు ఇచ్చాము, అక్కా చెల్లెమ్మల మీద ఆధారపడ్డాము, అక్కా చెల్లెమ్మల మీద రాష్ట్ర పరిపాలన మాకు వస్తుంది, మేము అధికారంలోకి వస్తామన్నారు. సర్వనాశనం అయిపోయారు. 11 సీట్లకి పరిమితం అయిపోయారు. ఒకసారి తెలుసుకోండి. ఉద్యోగుల గురించి ఆలోచించకుండా ఉద్యోగులకు పక్క గింటేసి మాకు రాష్ట్ర ప్రజలే, బీద ప్రజలే, మేము వాళ్ళకు పంచాము, వాళ్ళు మాకు ఇస్తారన్న దురుద్దేశంతో విపరీతమైన ధరలు పెంచి ఆ ధరలతో మీరు బాగుపడ్డారు. కోట్లాది కోట్లు దోచుకొని ఈ వ్యాపారస్తులు బాగుపడ్డారు. చిల్లర సరుకులు అమ్మేవాళ్ళు. అంతేగాని ఎవరిని బాగుపరచలేరు. వాళ్ళు బాగుపడ్డారు, మీరు బాగుపడ్డారు. ఈరోజు కూడా ఇంత ఇదిగా చేసినా కానీ కొంతమంది మాకు జగన్మోహన్ రెడ్డి కావాలి, మాకు ధరలు పెంచాలి, ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు, ప్రయాణం చేస్తారు, ఇండ్లకు పోయి జగన్మోహన్ రెడ్డి అంటారు. ఒకసారి తెలుసుకోండి. మరి పథకాలు ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళకంటే అంతమంది ఆడవాళ్ళకు ఇచ్చారు, వాళ్ళు తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి 40% ఓటు షేర్ జగన్ అంటారు. ఇంకా మారాలి జనాలు, మారకపోతే ప్రయోజనం లేదు. బస్సు అంటే బస్సు వరకు వచ్చిన వీళ్ళకి గవర్నమెంట్ ఇచ్చారు, మీకు ఎక్కుతున్నారు. ఒకసారి తెలుసుకుని మహిళలారా, మీకు ఓట్లకు డబ్బులు ఇచ్చారు, బూతులు కూడా కనపడి ఓట్లు వేశారు. ప్రజలు కూడా కొంతవరకు మారాలి. ఈ ప్రభుత్వం మనకేం చేసిందా జగన్మోహన్ రెడ్డి గారు?
మనకేం చేయలేదు కదా అనేది కొంచెం తెలుసుకొని, ఒక మూర్ఖత్వంగా, ఒక సైకోగా అనేది ఏదో ఒక మాట ఉంది, అది కూడా అంటారు. ఒకసారి తెలుసుకోండి అని తెలియజేస్తూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.